హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? అండ్ ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి యాజ్ యూజువల్గా 4 కల్లా నిద్ర లేచేసేసి ఇంకా పనులన్నీ పూర్తి చేసుకొని ఇంతకుముందు వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా. సో 4ంటికే లేచి నేను ఏమేమి పనులు చేస్తాను ఏంటి. సో పూజ అంతా అయిపోయేసరికి నాకు 6-6:30 అలా అవుతుంది అనమాట టైము. ఇంకా పనులన్నీ అయితే ఇంతకుముందు వ్లాగ్లో షేర్ చేశాను కదా. సో అందుకని ఇప్పుడైతే అవన్నీ ఏమి షూట్ చేయలేదు, డైరెక్ట్గా పూజ అయితే చేస్తున్నాను. టైం వచ్చేసి 5:45 అలా అయిందనమాట. ఇంకా నేను దేవుడి దగ్గర కూర్చొని కొంచెం మంత్రాలు అవి చదువుకొని అవన్నీ అయిపోయేసరికి 6-6:30 అవుతుంది. ఇంకా అయిపోగానే కరెక్ట్గా ఫస్ట్ మా పిల్లలకి అయితే హీటర్ అయితే పెట్టేస్తాను. సో ఇంకా నీళ్ళు కాగుతూ ఉంటాయి. ఇంకా తర్వాత నేను ఇంకా చట్నీ చేయడము, సో ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసి ఆ పనులు అన్నీ చేసుకుంటాను అనమాట. సో వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇంక ఇక్కడైతే యాజ్ యూజువల్ రెగ్యులర్గా చేసుకున్నట్టే పూజ అది చేసుకుంటున్నాను. ఇంకా మామూలుగా అయితే ప్రతిరోజు అయితే పానకం అయితే పెడుతున్నాను అనమాట, సింపుల్గా అయిపోతుంది. అలాగే వెంకటేశ్వర స్వామికైనా అమ్మవారికైనా పానకం అయితే నచ్చుతుంది, ఇష్టం కదా అని చెప్పి పానకం పెడతాను. అలాగే కొంచెం వినాయకుడికి అన్నట్లు బెల్లం మొక్క అది పెట్టేసి ఇంక ఈ జాంకాయ అయితే మా చెట్టుకు కాసిందండి. ఇంకా చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా చాలా పండిపోయి చాలా బాగుంది కదా చూడటానికి. ఇంకా జాంకాయ అయితే మా చెట్టుది అనమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టుకొని ఇంకా పూజ అది చేసుకొని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా దేవుడికి అయితే ఇంకా దాని మీద పెట్టేసుకొని ఇంకా లెగిచేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ముందు ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేసి చూడండి. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకోవడము, సో అవన్నీ అయితే షేర్ చేస్తున్నాను వీడియోలో. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇంకా నా పూజ అంతా అయిపోయేసరికి మా పిల్లలు చూడండి నిద్ర లేచేసి లియోతో ఆడుకుంటూ కూర్చున్నారు. ఇంకా లేట్ అయిపోయిద్ది స్కూల్కి, త్వరగా రెడీ అవుదురు. లెగిచి ఎట్లాగో త్వరగానే లెగిచారు కదా. మామూలుగా రోజు అయితే లేపితే కానీ లెగవరండి. ఆ రోజు ఏంటో నేను లేపకుండానే లేచేశారు. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతుంటాయి మా ఇంట్లో. ఇంకా మామూలుగా ప్రతిరోజు లేపకుండా అయితే అస్సలు లెగవరు. సండే మాత్రం లెగుస్తారులేండి, ఆ రోజు స్కూల్ ఉండదు కదా. ఖచ్చితంగా లేపకుండా వాళ్ళకి మెలక వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు అయితే నేను కూడా కొంచెంసేపు పడుకొని ఇస్తాను, పాపం పిల్లల్ని పడుకోనిలే అని. ఇంక ఇప్పుడైతే స్కూల్ ఉంది, మీరు ఏంది రెడీ అవ్వకుండా కూర్చొని ఆటలాడుతున్నారు లియోతో అంటే చూడండి, అందరు ముగ్గురు మంచం ఎక్కి కూర్చొని ఆ లియోమో మంచం ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. వాడికైతే ఎక్కని చేత కావట్లేదు అనమాట. వీళ్ళు దిగట్లేదు, వాడు ఎక్కలేకపోతున్నాడు. సో ఇంక నేనైతే కొంచెం ఇంక దిగేసి రెడీ అవ్వండి, సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా లియోతో ఆడుకోవచ్చులే, ప్రస్తుతానికి మీరు దిగి టైం అవుతుంది, ఎట్లాగో లేచారు కదా త్వరగానే. ఇంకా హడావుడి లేకుండా ప్రశాంతంగా రెడీ అవుదురు. లేకపోతే ప్రతిరోజు ఇంకా హడావుడిగా ఉంటుంది, ముగ్గురు పిల్లల్ని రెడీ చేయాలి కదా. ఇంకా అని చెప్తే సర్లేని లేచారండి. సరే లేచారు కదా, ఇంకా ఆల్రెడీ నీళ్ళు కూడా కాకున్నాయి అనమాట. ఇంకా స్నానానికి వెళ్తారులే అనుకుంటే వచ్చి మళ్ళీ పడుకుంటున్నారు. మామూలుగా అయితే రోజు చెప్పాను కదా 7ంటికి అట్టా లేచేవాళ్ళు, ఈరోజు త్వరగా లేచారు కదా. అందుకని చెప్పి కొంతసేపు నాతో ఆటలాడుతున్నారు అనమాట. ఆట పట్టిస్తా, లెగుస్తాంలే మమ్మీ, వెళ్తాంలే మమ్మీ అని. ఇంకా ఫోన్లో టైం చూసుకుంటున్నారు అనమాట, ఎంత అయిందని. రెగ్యులర్గా 7కి లెగుస్తారు కదా, ఇంకా 7 అయ్యేంత వరకు ఇంకా అక్కడ ఇక్కడ అట్లా టైం పాస్ చేస్తున్నారు అనమాట. లేచి స్నానానికి వెళ్ళాలంటే మళ్ళీ పడుకున్నారండి. వెళ్ళిండి బ్రష్ చేయండి ఫస్ట్ అని చెప్పేసరికి ఇంకా లెగ్గకుండా ముగ్గురు చూడండి నాతో ఆటలాడుతున్నారు. 5 మినిట్స్ 10 మినిట్స్ అని ఫింగర్స్ చూపిస్తున్నారు అనమాట. నాకు 5 మినిట్స్ లేదు 10 మినిట్స్ లేదు, లెగ్గవండి లేచి రెడీ అవ్వండి అని చెప్తున్నాను నేనేమో. మొత్తానికైతే ఇంక మా పిల్లలు పొద్దున్న ఈరోజు లేచేసారనమాట లేపకుండానే. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే ఇంకా పంపించేశాను స్నానానికి. చిన్నోడికైతే నేను స్నానం చేపించేశాను. ఇంకా అక్క చెల్లెలు అయితే ఫ్రెష్ అవుతున్నారు. ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా పూరి చేస్తున్నానండి. యాక్చువల్గా మామూలుగా ఊతప్పం వేస్తున్నాను. ఊతప్పం వచ్చేసి చిన్నోడు కానీ హంసి కానీ ఇద్దరు తినరు. ఇంకా వైషుకి అయితే తింటారు. ఇంకా వైషుకి అయితే ఊతప్పం ఆల్రెడీ వేసేసానండి. ఇంకా తనకి అల్లపచ్చడి కూడా వేసి రెడీగా పెట్టేశాను. ఇంకా తను తినేస్తుంది. ఇంకా హంసి అను చిన్నోడు ఇంకా ఊతప్పం తినరు. ఇంకా వాళ్ళ కోసం అయితే పూరి చేస్తున్నాను కొంచెం పిండి కలిపేసి. ఇంకా పూరి ఏంటంటే ఇంకా చిన్నోడైతే పంచదార వేసుకొని తినేస్తాడు. ఇంకా హంసికాకి అయితే కూర అవసరం లేదనమాట, ఒట్టి తింటుంది. మామూలుగా మేము ఎప్పుడైనా పూరి చేసుకున్నా కర్రీ చేసినా కూడా తనైతే అవసరం లేదు, కూర ఒట్టిదే తినేస్తుంది అనమాట. అందుకని ఇంకా కర్రీ చేసే పని లేదులే అని చెప్పి కొంచెం గోధుమ పిండి అయితే కలిపేసి ఇంకా చిన్నోడికి హంసికాకి అయితే పూరి అయితే వేసేస్తున్నాను.
ఇంకా వాళ్ళు కూడా పూరి అది తినేస్తున్నారనమాట. చెప్పాను కదా ఈరోజు ఏదో స్పెషల్ అనమాట మా ఇంట్లో, అప్పుడప్పుడు ఇట్లాంటి జరుగుతుంటాయి. ఇంక రోజు అయితే తినండి తినండి త్వరగా టైం అవుతుందని హడావుడి చేసేదాన్ని. ఈరోజు అయితే మా పిల్లలు చక్కగా ఇంకా మేమే తింటాం మమ్మీ ఈరోజు అని చెప్పారు. సర్లే అప్పుడప్పుడు ఇట్లాంటి వింతలు చూస్తుంటాము. అయినా ఇట్లా తింటాం అన్నప్పుడు మనం కూడా వాళ్ళని వదిలేయాలండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది. చిన్నోడు కూడా వాళ్ళ అక్కోళ్ళు తింటాం అనేసరికి చిన్నోడు కూడా నేను పెడతానంటే వద్దన్నాడు. హనీని తింటాం మమ్మీ అక్కోళ్ళు తింటున్నారు కదా అని చెప్పి వాడు కూడా కూర్చొని తింటున్నారు. వైషు అయితే ఉతప్పం తింటుంది, ఇంకా చిన్నోడు హంసికాకి అయితే పూరి అనమాట. చేసారా హంసి అయితే అసలు ఏమీ వేసుకోదు, ఒట్టిది అలాగే తింటుంది. ఎప్పుడైనా మామూలుగా ఇంట్లో చేసినప్పుడు కూడా చెప్తుంటా అనమాట, అంటే కర్రీ చేసినప్పుడు కూడా చెప్తుంటా కర్రీ కొంచెం తినడం నేర్చుకోవే, ఒట్టి చప్పగా ఏం బాగుంటుంది అని. ఆయన తనైతే అస్సలు వినదనమాట, అట్లాగే తింటుంది. మొత్తానికైతే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అన్నీ ఎక్కడెక్కడ హడావుడిగా రెడీ అవుతూ ఉంటారండి. ఆ టైం అయ్యేంతవరకు అట్లట్ట టైం పాస్ చేస్తారు. ఇంకా టైం అయిన తర్వాత మాత్రం ఇంకా హడావుడి చేసి వాళ్ళు హడావుడి పడి నన్ను హడావుడి చేస్తుంటారు. ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చి టమాటా కర్రీ చేయాలన్నమాట. సో దానికోసం టమాటాలన్నీ నీళ్ళలో వేసేసాను, కొంచెం ఏదైనా మురుకుంటే పోతుందిలేని కడిగేద్దాంలేని. ఇంకో పక్కన వచ్చేసి ఆల్రెడీ బీట్రూట్ అయితే నేను కట్ చేసేసి పొయ్యి మీద కూడా వేసేసాను, ఉడుకుతున్నాయి. కొంచెం వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసి తర్వాత తాలింపు పెడతాము. కొంతమంది ఏంటంటే ఉడకబెట్టకుండా డైరెక్ట్గా తాలింపు పెట్టేసేస్తారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా. సో మేమైతే ఇట్లా బీట్రూట్ని కొంచెం ఉడకబెట్టి తర్వాత తాలింపు పెట్టేస్తాము. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ ఉన్నాయన్నమాట బట్టలు, కొంచెం బెడ్షీట్లు అవన్నీ వేసాము. సో అందుకని చెప్పి బట్టలు అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసేస్తే అవైతే తిరుగుతున్నాయి. ఇంక ఈ వాయి అయిపోతే వీటిని తీసేసేసి మళ్ళీ వేరే బట్టలు కూడా ఉన్నాయి అనమాట వేయాల్సినవి. అందుకని చెప్పి 2 సార్లు వేయాలి కదా, ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. బెడ్షీట్లు అవి ఉన్నాయిలేని కొంచెం అది వేసాను అనమాట, కొంచెం మంచి స్మెల్ వస్తుందిలే బెడ్షీట్లు కానీ. ఇంక ఈ బట్టలన్నీ వేయాలన్నమాట. ఆ బెడ్షీట్లు అయిపోయినాక తీసేసి ఇంక ఈ బట్టలన్నీ మళ్ళీ మిషన్లో వేయాలి. సో 2 సార్లు వేయాలి కదా అని చెప్పి సో పిల్లలు వెళ్ళిపోగానే ఫస్ట్ మిషన్ వేసేసి ఇంకా తర్వాత కిచెన్లోనే దేవుడు కూడా ఉంటాడు కాబట్టి అది ఇంకా నేను పూజ చేయడానికి ముందే క్లీన్ చేసుకున్నాను కాబట్టి తుడి చేయడం అన్నీ, ఇంకా పిల్లలు పడుకున్న రూమ్ కూడా చిమ్మి తుడి చేసేసి ఇంకా తర్వాత అయితే బీట్రూట్ కట్ చేసేసి పొయ్యి మీద కూడా వేసేసాను. ఇవి వచ్చి బీట్రూట్ నీళ్ళు అనమాట. సో ఇంకా బీట్రూట్ ఉడుకుతుంది. నీళ్ళు వచ్చేసి చూడటానికి చాలా భలేగా ఉన్నాయి. మామూలుగా చెట్లకు కూడా మనం కూరగాయలు కడిగే నీళ్ళు, ఉల్లిపాయలు అవన్నీ వేసి నీళ్ళు అవన్నీ వేస్తే మంచిగా గ్రో అవుతాయి అంటారు కదా. సో అందుకని పోస్తున్నాను, అందుకనే అని చెప్పడం ఏముందిలేండి. చిన్న చిన్న బాటిల్లో వేసిన చెట్లు ఏమాత్రం వస్తాయి, కాకపోతే చూడటానికి వాటర్ భలే కలర్ఫుల్గా ఉండేసరికి వాటిని నాకు అట్లాగే పడై బుద్ధి కాలేదనమాట. అందుకని సరే చెట్లలో ఉన్న పోద్దాము, చూడడానికి కూడా చాలా భలే ఉన్నాయి పింక్ కలర్లో అని చెప్పేసి ఇంకా చెట్లలో అయితే పోస్తున్నాను ఆ బీట్రూట్ నీళ్ళు. కడుగుతాం కదా, తోలు తీసిన తర్వాత ఒకసారి మంచిగా కడుగుతాం కదా, ఇంకా ఆ నీళ్ళు వాళ్ళ రెడ్ కలర్లో భలే వచ్చినాయి అన్నమాట చూడటానికి మాత్రం. ఇంకైతే చెట్లలో పోసేసాను. ఇంకా తర్వాత బీట్రూట్ ఉడికిన తర్వాత అయితే తాలింపు కూడా పెట్టేసేసానండి. ఇంకా బీట్రూట్ ఉడికిపోయింది, తాలింపు పెట్టేసేసాను. ఇంకా అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతే ఇంక వాటిని కూడా తీసేసేసి మళ్ళీ ఇంకొక బట్టలు కూడా ఉన్నాయి కదా అవి కూడా మిషన్లో వేసేసాను. ఇంకో స్టవ్ మీద వచ్చి టమాటా కర్రీ అవుతుంది. ఇంకా వైషుకి అయితే ఈరోజు టమాటా కర్రీ వేస్తాను, హంసికా చిన్నోడికైతే బీట్రూట్ వేస్తాను. ఎందుకంటే ఇంకా వైషుకి అయితే ఈ టమాటా కర్రీ నచ్చిద్ది, ఇంకా చిన్నోళ్ళకైతే ఇంకా బీట్రూట్ అయితే తింటారనమాట. సో అందుకని ఎవరికి నచ్చిందో వాళ్ళకైతే వేసేస్తాను, ఈరోజు లంచ్ బాక్స్లో కలిపి పెట్టేసేస్తాను. ఇంక ఈరోజు అయితే కొంచెం ప్రొడక్టివ్గా అనిపించింది, పని త్వరగా అయిపోయినాయి అనమాట. కొన్నిసార్లు అట్లాగే ఉంటుంది. ఇంక ఈరోజైతే నాకు కొంచెం అంత హెడేక్గా అనిపించేసరికి ఇంక వీడియోలో పెద్దగా కనిపించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. ఇంక ఇక్కడైతే జావగా వేయడానికని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ బియ్యం కూడా కడిగి పెట్టేశాను అన్నం వండడానికి. ఇంకా పాల గిన్నెలోనే ఇంకా రాగి పిండి అయితే కలిపేశానండి. కొన్నిసార్లు అంతే పనులు తగ్గించుకోవాలంటే ఇట్లాగే చేసుకోవాలి. ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం.